సగ్గుబియ్యం పాయసం చేద్దామని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందని. టీ గ్లాస్ అంత సగ్గుబియ్యంకి తగినంత వాటర్ పోసుకుని యాలుక్కాయలు, బెల్లం వేసుకుని బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇందులో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలా తాగితే చలవ చేస్తుందని ఇంకెలా అయితే చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మా ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. జున్ను వెళ్ళగానే ఆటల్లో బిజీ అయిపోయాడు. గృహప్రవేశానికి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మేము వెళ్ళేపాటికి చాలా లేట్ అయిపోయింది. అసలు ఉంటారా లేదా అని టెన్షన్ గా అయితే వెళ్ళాము. మా వాడు వెళ్ళగానే ఒక ఆంటీ దగ్గర చెర్రీ అయితే సాధించాడు. అదే చూపిస్తున్నాడు అక్కడ. అన్నం తినవా? వెళ్ళంగానే అక్కడ ఐస్ క్రీమ్ అయితే చూశాడు. ఇంకా అప్పటి నుంచి ఐస్ క్రీమ్ తింటా అంటూనే ఉన్నాడు. ఫుడ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ గృహప్రవేశం అంటే వెజిటేరియనే పెడతారు కదా. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానీ నాకు ఇలా ఫంక్షన్స్ కి వెళ్ళి తినడం అంటే చాలా ఇష్టము. అప్పుడప్పుడు మనం అనుకున్న కోరికలు కూడా ఇలా తీరుతా ఉంటాయి కదా. మా జున్ను అయితే సెపరేట్ గా ప్లేట్ పెట్టించుకున్నాడు. నేను పెద్దోడు అయిపోయాను కదా, నేనే తినేస్తా అని చెప్పి. లాస్ట్ లో ఐస్ క్రీమ్ అయితే అస్సలు మిస్ అవ్వలేదు. మొత్తం అంతా తినేసిన తర్వాత ఇంటికి వెళ్దామని ఇంకా అక్కడే కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళగానే ఫుల్ గా స్లీప్ వేసేయాలి అని అయితే అనుకోకండి, పిల్లలతో అయితే అస్సలు అవ్వదు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.